నర్సీపట్నం ఇన్ఛార్జ్ అద్దెపల్లి గణేష్ కూటమి ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మన్యపురట్ల గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో గ్రామస్తులు డ్రైనేజీ, రోడ్లు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. అప్పన్న దొరబాబు స్పీకర్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. టీడీపీ, జనసేన నేతలతో భారీ సమావేశం ఏర్పాటైంది. కనీసం అక్కడ రోడ్డు కాదు కదా, పెద్ద పెద్ద బోతులు లారీ కూడా వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్ళడం జరిగేది. ఎప్పుడు తిరగబడిపోద్దో తెలియదు. కారు అన్నా, బండి అన్నా, లారీ అన్నా ఆ విధంగా ఉండేది. అది 5 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉంది. ఎవరు ఎప్పుడు స్పందించలేదు. మరి ఎమ్మెల్యే కూడా గతంలో ఇటు సైడే తిరిగేవారు, నాయకులు అందరూ ఇటు సైడ్ తిరిగారు. ఎవరైనా సరే తుని రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మీ రూట్లోనే రావాలి. 5 సంవత్సరాలు అదే విధంగా అక్కడ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నాను. గతంలో 2000 పెన్షన్ ని 3000 చేయడానికి గత ప్రభుత్వం 4-5 సంవత్సరాల కాలం పడితే వచ్చిన తక్షణమే మరుక్షణమే తర్వాత నెలలోనే 3000-4000 చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారితో ఈ ఘనత దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి. గతంలో మనం చూసాం, మనందరికీ సుపరిచితమే తుని వెళ్తుంటాం. మనం తుని వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు జనసేన